అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కూడా ప్రజలు మోసం చేసింది తప్ప ప్రజలకు ఏం చేయలేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడ మోసం చేసిందన్న ప్రజలలో ఎక్కడ అట్లా లేదన్న. ప్రజలు ఇంక ఇప్పుడు క్లారిటీగా రియలైజ్ అవుతున్నారు. అరే మేము కాంగ్రెస్ కి ఓటేసి తప్పు చేసినాము అనే రియలైజేషన్. ఇప్పుడు మన గ్రామ సభలు నడుస్తున్నాయి, అందరు కాంగ్రెస్ వాళ్ళని ఉరికిచి వస్తారు జనాలు. ఏం అడుగుతారు అక్కడ? మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? 6 గ్యారంటీలు అన్నారు, మహాలక్ష్మి అన్నారు, రైతు భరోసా అన్నారు, యువ వికాసం అన్నారు, చేయూత అన్నారు, గృహజ్యోతి అన్నారు. ఇవన్నీ ఏమైనాయి? ఈ గ్యారంటీలలో మీరు చెప్పినవి ఏమైనాయి? మహాలక్ష్మి పథకం కింద ఒకటి ఏంది, ఫ్రీ బస్సులు ఒకటి చేసి, ఫ్రీ బస్సు కూడా దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఒక ప్రణాళికలో చేయాలి. అంటే ఇప్పుడు ఎంతమంది మన జనాభాలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఆబ్వియస్ గా ఫ్రీ బస్ అంటే స్త్రీలు ఎక్కువ వరకు వాడతారనే అంచనా ఎవరికైనా ఉంటుంది. సో ఉన్న బస్సులకి మనకు ఇప్పుడు 10 మంది ఎక్కుతున్నారు అనుకో అన్న, మన జనాభా 20 మంది అనుకో, ఓకే 10-15 అవుతుంది అన్న శాతం తోటి బస్సుల నంబర్ పెంచడము, సీట్లు పెంచడము, అటువంటివి చర్యలు ముందు తీసుకొని ఇటువంటి డెసిషన్లు తీసుకోవాలి. వీళ్ళు ఫ్రీ బస్ పెట్టుడేమో కానీ ఆడ జనాలు కొట్టుకుంటే ఎక్కువ